అలాగే ఈరోజు ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, అలాగే ఈ ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఆడవాళ్లకు డిగ్రీ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా, అలాగే ఐటీ బాగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక బలాన్ని ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుపోతే ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ లేకపోతే రాష్ట్రం ఆపదలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, అండగా నిలుస్తూ ఉన్నారు. మీరంతా కూడా మొదటిసారి 1984లో ప్రజాస్వామ్యం గురి చేయబడుతుంటే అప్పుడు మీరంతా తిరిగి నాన్నగారిని ముఖ్యమంత్రి చేసి ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం పరిపక్వతనిచ్చిన చైతన్యవంతులు మీరంతా. ఆ తర్వాత ఏదైతే 1914లో రాష్ట్రం విడిపోయిందో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం మీరంతా చెయ్యి కలిపి అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారు. ఇప్పుడు మీరు ఇలా అన్ని సందర్భాల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం, మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ ఒకప్పుడు ప్రపంచ పటంలో వెలిగిన మన రాష్ట్రం ఈనాడు ఆ ప్రపంచ పటంలో నుంచే మాయమైపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం. మీరందరికీ గుర్తుపెట్టుకోవాలి, రేపు జరగనున్న ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావి తరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తేల్చుకోవాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన, సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడానికి కావాలా, కట్టడానికి కావాలా? మీకు న్యాయ నిర్ణేతలు మీరే. నేను రేపు శ్రీరామనవమి, అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే అందులో ఒక డైలాగ్ ఉంది నాది రాముడుగా. నేను అంటాను, ముందు నేను ప్రజా సేవకుణ్ణి, ఆ తర్వాతే రాజు. నేను ఇక్కడ అలా కాదు, యథ రాజా తథా ప్రజ. యథ రాజాలాగా ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి, లేకపోతే వ్యవస్థలు అయితేనేమి అన్ని కూడా నిర్వీర్యమైపోయాయి. ఏదో ఇచ్చిన మాట తప్పని అన్నాడు, మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరి మెడలు విరిచేశాడు. అలాగే ఈ మద్యపాన నిషేధం అన్నాడు, మరి ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు. అలాగే జగనన్నంటూ జగలగల పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు. అలాగే ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే నేనుంటే అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వ, దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు జగన్. అలాగే దళితులకు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు. మహిళలకి అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు, అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్. అలాగే నా అక్క చెల్లెలంటూ వాళ్ళందరూ ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్తపు కూడులో మార్చాడు. అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు ఈ జగన్. అలాగే ఒక నియంత్రుడిలా తయారయ్యాడు, నయవంచకుడిగా తయారయ్యాడు ఈ జగన్. అలాగే రిషికొండ చూస్తున్నాం మనం, తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. ఇక నీ ఆటలు సాగవ జగన్. రేపు ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి.
నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ మెడలు నరాలు తెగే సమయం వచ్చింది. అడుగులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు. దాన్ని అంతమందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్కసారి అలలు లేచాయా సునామీ, అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.